అంతే. ప్రైవేట్ లో అయితే నొప్పి రాదు, గవర్నమెంట్ లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడింది. బాగా నొప్పి వస్తుంది. పాప పైన ఉండి ప్రెస్ చేసుకుంటే డెలివరీ టైంలో పాప బయటికి రావడానికి 3 times ప్రెస్ చేసుకుంటే అన్నయ్య ఆపన్నయ్య అని కాలు పట్టుకుంటా వస్తుందని అరిస్తే సినిమాలు బాగా చూస్తావా, సినిమా స్టిక్ లెవెల్లో చెప్తున్నావు అనేసి అంటుంది. ప్రతి ఒక్క నెగ్లెక్ట్. పేరు రాసిన దగ్గర తప్పు రాసు, వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మా ఆయన్ని డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి, మీరు కదా తప్పు రాసుకుంది అనేసి మా ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేరు అక్కడ. అంతా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ళ పాలే. ఆ ఫుడ్ సరిగా ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు. అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు. శ్రావణి కుమారి, మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గుంజుగూడెం కొత్తూరు విలేజ్. నేను డెలివరీ కోసం అని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు. అక్కడ ఒక్కరనే కాదు, సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా డబ్బులు ఇచ్చారా? ప్రతి ఒక్కరికి ఇచ్చాము. డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఆయన దగ్గర 500, ఇంజెక్షన్ కనేసి 1600, బయట నర్సులకు వచ్చేసి 300, ఊడ్చే వాళ్ళకి 100, క్లీన్ చేసిన వాళ్ళకి అంతే. బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి 1 డేకి 100, ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసినా 100, బయట ఏది చూసినా లంచాలే. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు అన్ని లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా. అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా. డాక్టర్ ప్రమీల రాణి కూడా అంతే. బాగా పెయిన్ వస్తుంది అంటే బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ